దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా మాకు? ఇది జీరా పౌడరు, ఓకే, ఉల్లిపాయలు, ఓకే, మెంతికూర, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు, ఇది ధనియాల పౌడర్, వెల్లుల్లి కారం, ఎండుమిర్చి, పసుపు. సరే అండి, మరి ఇంగ్రీడియంట్స్ అయితే మాకు చెప్పేసారు ఏమేమి కావాలో. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఏం లేదు, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే అండి. ముందు ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఎన్ని ఒక 2-3 స్పూన్స్ సరిపోతాయా? ఒక 4 స్పూన్స్ వేసుకో. ఓకే, ఎందుకంటే ఇంట్లో చిన్న గంట పెడతాను, స్పూన్ కాబట్టి కొద్దిగా 4 స్పూన్స్ వేస్తున్నాం. ఇంకేం చేస్తుంటారు మీరు ఖాళీగా ఉండే టైంలో? ఇంట్లో మాకు 2 డాగ్స్ ఉన్నాయి, వాటికి చేర్చుకోవడానికి. డాగ్స్ నేమ్స్ ఏంటి? రూబీ, చాకో, వాళ్ళ బేబీ చాకో. రూబీ బేబీ చాకో. ఓకే, సో డాగ్స్ తో మీకు అయిపోతుంది. 2 డాగ్స్ ఉన్నాయి. ఇష్టమా బాగా మీకు డాగ్స్ అంటే? మా కూతుర్లకు ఇష్టం. మరి మీ కూతుర్లు బిజీ అయిపోయారు కదా, అందుకోసమే మాకు చెప్పేసారు. మేము చిన్నప్పటి నుంచి మాకు కుక్క పిల్ల కావాలని మా ఇంట్లో అడిగితే మిమ్మల్ని పెంచుకోవడమే ఎక్కువ, మళ్ళీ కుక్క పిల్లలు పెంచాలా అన్నాం. కానీ మా కూతుర్లు కూడా మాకు కూడా ఇష్టం అనిపించింది తేవాలి కదా. కానీ ఏమంటారంటే మీరు తీసుకొచ్చేస్తారు, మీరు వెళ్ళిపోతారు కాలేజెస్ కి, స్కూల్స్ కి, మేము కదా పడాలి అని. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. మేము కూడా అదే చేస్తాం. వాళ్ళ ఆఫీసులకి వెళ్తే మీరే చూసుకోవాలి. నేను చూసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి అన్ని చేసి పోవాలి. అంటే ఉంటే బయటికి కూడా వెళ్ళడానికి లేదు కదా? లేదు, కాకపోతే వాళ్ళని తీసుకొని వెళ్ళారంటే ఫస్ట్ ఒకరున్నప్పుడు అందరూ తీసుకొని వెళ్ళేది. వాళ్ళ బేబీ పుట్టింది, మళ్ళీ బేబీ పుట్టారు. కానీ ఇప్పుడు మీకు అలవాటు అయిపోయి ఉంటుంది, ఇప్పుడు మీరు కూడా అవి లేకపోతే ఉండలేరు కదా? ఉండలేము. అంతే, వాళ్ళకి మేము ఉండాలి, మా ఇద్దరికి ఉండాలి. సరే, ఆయిల్ హీట్ అయిపోయినట్టుంది. అవును, అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి మరి? పోపు గింజలు వేసుకున్నాం. ఫస్ట్ ఓకే, శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు, నెక్స్ట్ మినపప్పు, జీలకర్ర, ఓకే, ఆవాలు, అది జీరా పౌడర్, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఈ ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాను, ముందే కట్ చేసుకుని పీల్ చేసుకొని ఉన్నాను. కొద్ది కలుపుతుంటే అంత అన్నిటి పట్టేస్తుంటుంది. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు చాలా పడుతుంటాయి మెంతికూరకి. మెంతికూర ఎంత ఉందో అంతకు డబల్ ఉల్లిపాయ వేస్తేనే కొద్దిగా, ఎందుకంటే మెంతికూర కొద్ది చేదు ఉంటుంది కదా, దానివల్ల ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ పింక్ సాల్ట్ వేస్తున్నాను. పింక్ సాల్ట్ ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ డైట్ అనేసి అని చెప్పి నార్మల్ సాల్ట్ వచ్చేది పింక్ సాల్ట్ వేస్తున్నాను. పిల్లలు ఎంత డైట్ చేసినా అమ్మలు ఉంటారు కదా చెడగొట్టడానికి. లేదు, మా పిల్లలు చెప్పినట్టు వినాలి అంతే. ఎప్పుడైనా డైట్ అనుకుంటేనే అమ్మలు ఆ టైంలోనే మంచిగా వంటలు చేస్తారు. కానీ పిల్లలు అలా వద్దు అని చెప్తుంటారు. అమ్మ ఇప్పుడు ఏం కాదు, తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాలి, హాస్పిటల్ చుట్టూ తిరగాలి అని చెప్తుంటారు అమ్మ. నెక్స్ట్ పసుపు, కొద్దిగా కావాల్సినంత పసుపు. నెక్స్ట్ టమాటా వేసుకోవాలి, ఎందుకంటే ముందే గుజ్జు వస్తుంది అన్నమాట. ఓకే, టమాటా ఇంకేంటి ఇంట్లో ఏమేమి వంటలు చేస్తారు ఎక్కువగా? మీరు నాన్ వెజ్ చేస్తారా? నాన్ వెజ్ కంటే వెజ్ ఎక్కువ చేస్తాను. మా సార్కి వెజ్ ఎక్కువ, నాన్ వెజ్ ఇష్టం కానీ నాకేమో వెజ్ ఎక్కువ ఇష్టం. ఇప్పుడు మూత పెట్టుకుని ఎంతసేపు? కొద్దిసేపు, ఒక 5 minutes మగ్గిపోతే 5 minutes మూత తీసి మగ్గిందేమో చూసుకుందాం. ఓకే, మగ్గిపోతూనే ఉంది.
తొందరగా అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు అందరూ అమ్మాయిలు ఆఫీస్కి వెళ్తుంటారు కదా, తొందరగా చేస్తూ ఉండాలి. అందులో మెంతికూర చాలా హెల్దీ కదా, ఇంకా డైట్ వాళ్ళకి, మళ్ళీ షుగర్ పేషెంట్స్కి, డయాబెటిస్కి చాలా. మెంతికూర వేస్తున్నాను. దాని మీద కలపొద్దు. ఓకే, మెంతికూరని కలపొద్దు, మధ్య కనేసి కొద్దిగా ఇలా కప్పేసి 2 నిమిషాలు మధ్యగానే. ఒక 2 నిమిషాలు మగ్గిపోతే అన్ని తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోవచ్చు. 5 మినిట్స్ అయింది కదా, మూత తీసి చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఏమి వాటర్ ఏమి వేసుకోవాలి? వాటర్ ఏమి అవసరం, ఇష్టం అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవాలి, లేకపోతే లేదు. మా పిల్లలు ఎక్కువ వాటర్ వద్దు 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 అని అంటారు. ఏదన్నా ఫస్ట్ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వండాలి. మా బాబు అంటాడు, హోటల్ మేనేజ్మెంట్ కదా అమ్మ, ఎంత చేసినా ఇంకా మీరు చేస్తేనే అది వేరే ఉంటుంది అమ్మ, ఇంట్లో తిన్నట్టు ఉండనే ఉండదు. ఏది చేసినా కూడా కారం వేస్తున్నాను. ఏంటది? వెల్లుల్లి కారం వేస్తున్నాను. వెల్లుల్లి కారం మీరు ప్రిపేర్ చేసుకున్నాను? ముందే ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి కావాల్సింది వెల్లుల్లి కారమే ఎక్కువ. నేను కారం చాలా తక్కువ తింటాను. నేను అదట్టు చేస్తాను. మా సార్కి ఏమో కారం ఎక్కువ కావాలి. అసలు మీ సార్ కోసం చేస్తారా మీరు? పిల్లలు అని అంటున్నారు ఇందాక. ఎక్కువ పిల్లల కోసమే ఎక్కువ చేస్తాను. అంటే మీ సార్ కూడా పిల్లల కోసమే బొమ్మలు వేస్తారు, మీరు పిల్లల కోసం వంటలు చేస్తారు. అంతే. ఇంకా మా బాబు ఎప్పుడు అంటుంటాడు, అమ్మా నువ్వు ఏ చేసినా సరే ఇంకా ఇంట్లో నువ్వు తిన్నట్టుండదమ్మా అని చెప్తాను. అంత బాగా చేస్తారు మరి. ఇంకా తనకు నచ్చినట్టు. మా సార్కి ఏమో అంతా నీ పిల్లల కోసమే చేసుకుంటావు. అంతే కదా మరి. ఇప్పుడు వెళ్ళగానే చెప్పండి, నా బొమ్మ గీయండి, అప్పుడు మీకు నచ్చినవన్నీ వండి పెడతాను. ఒకసారి మూత పెట్టుకుందామా? ఓకే, ఒక 2 మినిట్స్ అయిపోయిందేమో చూద్దాం. అయిపోయింది. కలర్ఫుల్ గా ఉంది, స్మెల్ వస్తుంది బాగా. ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసే అవసరం లేదు, కాకపోతే మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ప్రతి దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి అని అనుకుంటాం. వేసుకోవాలి, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మెంతికూర అది ఆకే కదా, మళ్ళీ ఇది కొత్తిమీర కూడా ఆకే కదా, కాకపోతే వేసుకోవాలి. మూత తీసి చూసేద్దాం. ఓకే, సర్వింగ్ బౌల్కి అయిపోయింది. మెంతికూర అయిపోయింది. సర్వ్ చేసేసుకున్నామా? సర్వ్ చేసుకున్నాం. స్టవ్ కొట్టేసినాం. మెంతికూర టమాటా ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు అవన్నీ అన్నట్టు వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది. మెంతికూర టమాటా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ. మెంతికూర టమాటో టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మెంతికూర టమాటో కావాల్సిన పదార్థాలు: మెంతికూర, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, పింక్ సాల్ట్, ధనియాల పొడి, ఎండుమిర్చి, పసుపు, వెల్లుల్లి కారం. మెంతికూర టమాటో తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, జీరా పొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పింక్ సాల్ట్, పసుపు, టమాటో వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో మెంతికూర కూడా వేసి కలుపుకొని మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకొని అందులో వెల్లుల్లి కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మెంతికూర టమాటో కర్రీ రెడీ.